ఉమ్రాకి వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో బస చేశాము. నేను మాతో పాటు ఇంకో ఇద్దరు, తాడేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఇంకో ఇద్దరు నాతో పాటు వచ్చారు. వాళ్ళిద్దరు మేమిద్దరు ఒకే రూమ్లో ఉన్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులు చెప్పి వాళ్ళ బంధువుల్లో వాళ్ళ తమ్ముడి కుటుంబంలో వాళ్ళందరికీ చెప్పుకొని నన్ను కావాలని అవమానపరచడానికి వాట్సాప్లో వైరస్ సోకిందని నాకు పాపకాండ చేసి అవమానపరిచారు. వాట్సాప్లో పెట్టి అవమానపరిచారు. పరువు కూడా పోయేటట్టుగా చేశారు. కమిషనర్ గారికి చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించారు. తర్వాత ఇంటి చుట్టూ పౌడర్ చల్లించారు. ఆ పౌడర్ ఎందుకు చల్లారండి? నా ఇంటి చుట్టే నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంటి కూడా చల్లాలిగా, నాకు చల్లినట్టుగా నాతో పాటు వాళ్ళు కూడా వచ్చారుగా. నా కమిషనర్ గారు ఎవరో ఏదో చెప్తే నమ్మటేయడానికి నన్ను కమిషనర్ గారు ఉంది. ఒకవేళ వచ్చి ఉంటే నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి కదా. నా ప్రాణం నేను కాపాడుకోవడానికి నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి కదా. ఎవరో చెప్పారని కమిషనర్ గారు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పౌడర్ చెల్లించరామంటే దున్నపోతు ఏంటంటే దూడని కట్టేయమనే రకమేగా ఆపించరు. దున్నపోతు ఏంటంటే దూడని కట్టేయమనే రకం ఆపించరు. ప్రజెంట్ ఎందుకు ఇది పౌడర్ చల్లించాల్సి వచ్చింది అనేది ఆలోచించొద్దు. పోనీ నాకేమైనా కరోనా వైరస్ వచ్చిందని హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? చూపించమనండి. అది వచ్చినట్టుగా కన్ఫర్మ్ చేసి ఉంటే అప్పుడు నా ఇంటి చుట్టూ చెల్లు, నా మీద కూడా చల్లు పౌడర్, నేను ఒప్పుకుంటా. నా ఇంటి చుట్టే కాదు, నా మీద కూడా చల్లుకో. అది కాదండి ప్రజెంట్ గవర్నమెంట్ చేస్తున్న పైన దీని గురించి నన్ను ఉంది. అక్కడ ఎవరో చెప్పారు ఇంటి చుట్టూ చల్లమని. ఎందుకు చల్లాలండి? ఆయనకి ఏమైనా వైరస్ ఉందా ఏంటి? ఎందుకు చల్లాలి? కన్ఫర్మ్ అయినప్పుడు చల్లుదాంలేండి అని చెప్పాల్సింది పోయి నువ్వే నన్ను ఇంకా జబ్బు ఉందని క్రియేట్ చేసి చుట్టుపక్కల ప్రజలందరికీ భయభ్రాంతులను చేస్తున్నావు. నువ్వు కమిషనర్ అయి ఉండి చేయవలసిన పని అనేది నువ్వు కమిషనర్ అయి ఉండి ఇంకా నువ్వు వ్యాధి వచ్చినోడికి ధైర్యం చెప్పాల్సింది పోయి అధైర్యం కల్పిస్తున్నావు నువ్వు. నా ఇంటి పక్కన చెట్లు, చెత్త కుప్ప అవన్నీ వేస్తారు. ఎలుకలు, పందికొక్కులు, ఎలుకలు అవన్నీ పిల్లులు, జంతువులు చచ్చిపోయినా ఇంటి పక్కన వేస్తారండి. అవి ఉబ్బిపోయి కవర్లో తీసుకొచ్చేస్తారు చుట్టుపక్కల వాళ్ళందరూ. అది కాదు, తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. నువ్వే క్రియేట్ చేస్తున్నావు జబ్బు ఉందని. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా భయపడతారు నాతో మాట్లాడటానికి కానీ, నాతో తిరగడానికి కానీ. మా ఇంట్లో పనిచేసి ఆమె బట్టలు ఉతికే ఆమె కూడా ఇంట్లో బట్టలు ఉతికితే మా ఇంటికి బట్టలు ఉతకడానికి రావద్దని చుట్టుపక్కల ఆర్ఎంఎస్ కాలనీ మొత్తం చెప్పారంట. నేను ఎంత బాధపడుతున్నాను. మా అబ్బాయి, మా అమ్మ, మా ఆవిడ, మా కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నాం, క్షోభ వేదన అనుభవిస్తున్నాం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత.